వెల్కమ్ బ్యాక్. మహిళల జీవితాల్లో మార్పు రావాలని, మార్పు తేవాలని కోరుతూ మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. దేశాలన్నీ దానికోసం ప్రయత్నిస్తాయని అన్నాయి. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మహిళా దినోత్సవం వచ్చేసింది. మరి దేశాల్లో మహిళల పరిస్థితి ఎలా ఉంది? మార్పొచ్చిందా? మహిళల స్థానం, వారికిచ్చే గౌరవం పెరిగిందా? మనమెంత ఆధునికంగా మారుతున్నా మన మనస్తత్వాల్లో మార్పు రావటం లేదు. ఇంకా కొందరు అనాగరికులుగానే ఎందుకు వ్యవహరిస్తున్నారు? కట్టుబొట్టు విషయంలో కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? ఆమెకు అడుగడుగునా అవాంతరాలు ఎందుకు ఎదురవుతున్నాయి? సినిమాలు, టీవీలు, పత్రికల్లో కనిపించే దృశ్యాలను ఎలా అర్థం చేసుకోవాలి? మన పిల్లలకు, యువతకు ఏం సందేశం ఇస్తున్నాం? ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు. ఆడవాళ్లకు గౌరవమున్న చోట దేవతలు విహరిస్తారని అర్థం. వేదకాలం నాడు మహిళకి అగ్రస్థానం. ఇంటి పెత్తనమంతా ఆమెదే. అన్ని విషయాల్లోనూ ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్నోళ్లు ఉన్నారు. శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినోళ్లు ఉన్నారు. అయితే మధ్యలో కొన్ని మూఢనమ్మకాలు, చాదస్తాలు వారి స్థానాన్ని కిందికి దించాయి. కొందరు ఆడవారికి చదువుకోవడం తగదన్నారు. ఇంకా ఎన్నో నిర్బంధాలు విధించారు. సంఖ్యలలో చిక్కుకున్న అతివని అబల అన్నారు. అయితే క్రమంగా మళ్లీ ఆంక్షల సంఖ్యలు తెంచుకొని అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నా అర్థం కాని ఓ ఆవేదన మహిళల్లో ఇంకా మెదులుతూనే ఉంది. తరం మారింది, మనుషులు మారారు. కానీ మహిళల పట్ల ఉండే ఆలోచనలు మాత్రం ఇంకా మారలేదని అనిపిస్తుంది. మహిళలకు ఈ సమాజమిచ్చే ప్రాధాన్యత అర్థమయ్యే లోపే అర్థం కాని ఆవేదన వారిని వెంటాడుతూనే ఉంది. ఆకాశంలో సగం మహిళా మనులు అంటూ వారిని కీర్తిస్తున్న అవకాశాలు మాత్రం ఇంకా వారికి అందని ద్రాక్షగానే ఉన్నాయి. అతివను కొన్నిసార్లు అందలమెక్కిస్తూనే అబలగానే గుర్తించే ధోరణులు మారలేదు. కళమారుతున్న జీవితం కలతలోకి జారనా, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలనా. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న మహిళలకు అదే స్థాయిలో అవకాశాలు, భద్రత, రక్షణ ఎందుకు కరువవుతుంది? అంటే తరాలు మారినా వారు పడే కష్టాల్లో తీరు మారుతుందే తప్ప కష్టాలు తీరట్లేదు. శారీరకంగానో మానసికంగానో ఎన్నో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వాటిని అమలుపరిచే పరిస్థితులు లేవనేది నగ్న సత్యం. ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకునా అలజడి కలరేగనా. సాధారణంగా ఆడవారు ఎక్కువగా ఎదుర్కొనే కష్టాలు ఒకటి గృహహింస. ఏళ్ల తరబడి గృహహింసలకు ఆడవారు గురయ్యారు. 21వ శతాబ్దంలో కూడా కొత్త కోడలపై అత్తారింటి ఆగడాలు ఆగడం లేదంటే ఈ ధోరణి కుటుంబ వ్యవస్థను ఎంతగా విచ్ఛిన్నం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు మహిళలను ఆదుకోవడం కోసమే గృహహింస చట్టాన్ని తెచ్చారు. అయినా కుటుంబంలోని ఎవరో ఒకరితో హింసకు గురవుతూనే ఉంది మహిళ. వరకట్న వేధింపులు కూడా మహిళలను వేడట్లేదు. గతంతో పోల్చితే కొంతమేర వేధింపులు తగ్గినా పూర్తిగా న్యాయం చేయడం లేదు. వరకట్నం నిషేధిత చట్టం 1961లో అమల్లోకి వచ్చింది. అయినా వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడాన్ని సమాజం నేరంగా భావించకపోవడంతో అది యథావిధిగా కొనసాగుతున్నది. పెళ్లిలో పుట్టింటి వారు ఒప్పుకున్న మేరకు కట్నం ఇవ్వలేకపోవడం, వివాహానంతరం అదనపు కట్నం కోసం వేధించడం లాంటివి కొనసాగుతున్నాయి. బాధితులెవరైనా ఫిర్యాదు చేయగానే పోలీసులు నేరుగా కేసులు నమోదు చేయడం లేదు. వారికి మరో అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. అయినా ఇలాంటి వేధింపులు తగ్గడం లేదు. మరోవైపు బాల్య వివాహాలు, తంటాలు చిన్నారుల జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఆర్థిక అసమానతలు, నిరక్షరాస్యత, బాలికను జాగ్రత్తగా పెంచలేమన్న అభద్రతా భావం, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న బెంగ, ఇవన్నీ బాల్య వివాహాలకు కారణాలుగా మారుతున్నాయి. లెక్కల్లో తెలిసిన బాల్య వివాహాలే చాలా ఉంటే లెక్కల్లోకి రాని వివాహాలు అనేకముంటున్నాయి. అందుకే బాల్య వివాహాలను నిరోధించే చట్టం బ్రిటిష్ కాలం 1929 నుంచి అమల్లో ఉన్న ఈ చట్టంలో అనేక మార్పులు చేసిన బాల్య వివాహాల నిరోధక చట్టం 2006లో రూపొందించారు. అయినా కొన్ని చోట్ల బాల్య వివాహాలను అడ్డుకునే వారే కరువయ్యారు. ఇక అత్యాచారం, లైంగిక వేధింపులు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. రంగం ఏదైనా ఆడవారికి లైంగిక వేధింపులు తప్పడం లేదు. మిలిటరీ, ఐటీ సెక్టార్, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఇలా చెప్పుకుంటూ పోతే పనిచేసే ప్రతి చోట వారిని వెంటాడుతూనే ఉన్నాయి.
డబుల్ మీనింగ్ జోకులు, బలవంతంగా తాకే ప్రయత్నం చేయడం, అసభ్యకర చిత్రాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ బయటకు రాని మహిళలు చాలామందే ఉన్నారు. తమకు ఎదురైన వేధింపుల గురించి కేవలం తమ స్నేహితులతో మాత్రమే పంచుకుంటున్నారు. ఒక్కోసారి తమలో తామే కుమిలిపోతూ మానసికంగా చచ్చిపోతున్నారు. మహిళలను ఇలాంటి వేధింపుల నుంచి కాపాడాలనే షీ టీమ్స్ లాంటివి పుట్టుకొచ్చాయి. నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువే. ఎంతలా అంటే నడి రోడ్డు మీదకొచ్చి అర్ధనగ్న ప్రదర్శన చేసి మరి చెప్పుకునేంత దుస్థితి ఏర్పడింది. అందుకే మీటూ ఉద్యమం నువ్వెత్తున ఎగిసిపడింది. ప్రతి ఒక్కరూ లైంగిక వేధింపులకు బలవుతూనే ఉన్నారు. వీటికి తోడు వ్యాపార ప్రకటనల్లోనూ మహిళలను అంగడి సరుకుగా మార్చేస్తున్నారు. మహిళలను మార్కెట్ సరుకుగా మార్చేస్తున్నారు. అయితే లైంగిక వేధింపులను నిరోధించేందుకు 2013లో ఓ చట్టం అమల్లోకి వచ్చింది. వచ్చినా ఏం లాభం? అవగాహన లేమితో కొంతమంది అవగాహన ఉండి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడెల్లేరని విలపించే పరిస్థితులు కూడా ఉన్నాయి. కళమారుతున్న జీవితం కలతలోకి జారన కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళా డైరీలో కష్టాలే తప్ప సంతోషంగా గడిపిన క్షణాలు తక్కువే. అయినా కష్టాలకు తలొగ్గకుండా ఆవేదనకు గురైన చోటే తమ సత్తాను చాటుతూ ఎంతో మందికి మహిళలు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అవమానాలు ఎదురైన చోటే అందలమెక్కే దిశగా చరిత్రలో నిలిచిపోయేలా అడుగులు వేస్తున్న మహిళా మనులకు జోహార్లు. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువా.